ఓకే. హాయ్ ఫ్రెండ్స్, హలో. ఓకే. సో మరి ఇప్పుడు ఈ ప్రెస్ మీటు, నా పేరు జానిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు. నా పేరు జానిరెడ్డి. సో పిసిసి అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశంలో మన తెలుగు రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి మరి మన దేశంలో ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యమైన గమనిక మీరు ముఖ్యంగా గమనించండి. పోయిన లాస్ట్ ఎలక్షన్స్కు ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు బాధ్యతలు చేపట్టారు. ఆమె ఎందుకు ఈ పార్టీలోకి రాలేదు? దొంగ నాటకాలు వేసి, దొంగ కబుర్లు వేసి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోవట్లు అడ్డం పెట్టుకొని ఈ పార్టీలో చేరింది. ఎందుకంటే సొంత లాభానికి, కుటుంబ ప్రయోజనాలకి, ఆమె యొక్క ఆర్థిక పుష్టిని పెంచుకోవడానికి, సంపాదించుకోవడానికి ఈ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అడ్డం పెట్టుకుంది. పోయిన 2005-2009లో వైఎస్ఆర్ వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ పార్టీని బాగా అందరిని వాడుకొని బాగా కోట్లు దాచిపెట్టుకొని ఏడబట్టిన కథలు కాకుండా బుల్ స్టోరీస్లో అల్లటంలో వాళ్ళు చెప్పటంలో వాళ్ళ మించిన కుటుంబం ఏ కుటుంబం లేదు ఆ రాజకీయంలో. నేను షర్మిలకి ఒకటే చెప్పదలుచుకున్నా. షర్మిల గారు, ఒక్కటి గమనించండి. మీ కుటుంబానికి ఉన్న ఇమేజ్ ఏందో నాకు బాగా తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు, ప్రజలకు మీ అన్నకున్న ఇమేజీ, మీ నాయన వైఎస్ఆర్కున్న ఇమేజ్ ఏందో అందరికీ తెలుసు. నేను కాంగ్రెస్ పార్టీలో చిన్నప్పటి నుంచి పనిచేసినోడిని. నాకు తెలియకుండా ఏముండదు. మీ పార్టీ, మీ కుటుంబానికి ఉన్న ఇమేజీ, మీ కుటుంబానికి ఉన్న రాజకీయ బలం అబ్బబ్బు పోలీస్ స్టేషన్లో చూశాను, పబ్లిక్లో చూశాను. మీ అన్న బలం, నీ బలం అమ్మా చూసి డబ్బులు ఖర్చు పెట్టి ఇలా గుళ్ళైపోయాము. మా షర్మిల గారు, ఇంకా రాజకీయాలు ఆపు. ఇంకా రాజకీయ నాటకాలు, బాబాయ్ డ్రామా నాటకాలు, మీ చెల్లి డ్రామా నాటకాలు, మీ వివేకానంద రెడ్డి డ్రామా నాటకాలు, మీ కుటుంబం నాటకాలు, నీ అన్నేసే డ్రామా నాటకాలు ఆపండి. ఓకేనా? మీరు మీకు చేతనైతే రాజకీయం చేసుకోండి. అంతేగాని ఎక్కడ నా పేరు ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో పోయిన కాడల్లా ఎస్జార ఓటర్ సర్వే పేరు వాడుకొని బ్యాక్-ఎండ్లో ముసుగు పెట్టుకొని రాజకీయం చేసుకుంటా హీరోయిన్లాగా తిరుక్కుంటా, ఒక ఆయన బెంగళూరు, ఒక హైదరాబాదు లోటస్ పాండ్. షర్మిల గారు, చెప్తున్నది అర్థమైందా? ఇప్పటికైనా గమనించు. నువ్వు ఆడదానిగా పుట్టావు, ఆడదాని జన్మతో పుట్టావు. కనీసం నీ అన్న చేసే పనులు ఆడవాళ్ళ మీద ఒకసారి గమనించు. ఎంత నీచమైన పనులు చేస్తున్నాడో ఆలోచించు. నీ కుటుంబం పేరు చెప్పుకొని ఏ గ్రామంలో కూడా 10 ఓట్లు రావు తెలుసా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. నీకు ఒకవేళ నేను చెప్పింది నిజమా కాదని అనిపిస్తే నువ్వు మాచవరం మండలం, వేమవరం, చెనాపాల గ్రామాలకు రా. ఇద్దరం కూర్చున్నా సవాలు ఇస్తున్నా నీకు మీ నాన్న బతుకు గురించి, నీ అన్న జగన్ బతుకు గురించి, వైఎస్ఆర్ బతుకు గురించి, జగన్ బతుకు గురించి, షర్మిల నీ గురించి నేను చెప్పిస్తాను. పబ్లిక్ చేత పోలీస్ స్టేషన్లో చెప్పిస్తాను. గుర్తుపెట్టుకో షర్మిల, నీ కుటుంబానికి నీ కుటుంబానికి తొత్తులాగా వ్యవహరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సామాజిక వర్గం వేరు. ఓకే. ఇక్కడ ఎవరు కూడా
ఏంది మీ కుటుంబానికి ఏదో లోబడి ఎవడు ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు ఇంకా లేరు, ఓకేనా? ఏదో అనుకున్నాను ఒకప్పుడు మీ కుటుంబం గురించి, అబ్బో ఇవాళ చూస్తుంటే కళ్ళు బయర్లా కమ్ముతున్నాయి. నీ అన్న గురించి నీ వైఎస్ఆర్ కుటుంబం గురించి తెలంగాణలో కూడా చాలామంది నాయకులు తెలుసు మీ కుటుంబం గురించి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా, ఓకేనా? ఒక్కటి గమనించుకో షర్మిల గారు, మీ అన్నగా చెప్పండి దమ్ముంటే మగోళ్ళలాగా రాజకీయం చేసుకోమను, చేతకాక ఆడంగులోలాగా పిల్ల కథలేసి ఏ రోజు 300 అబద్ధాలు ఆడే ఒక నాయకుడు మీ అన్న జగన్ అంటే ఒక్కసారి అర్థం చేసుకో. రాజకీయం ఏంటి? ఇగో మరి గత 10 సంవత్సరాల నుంచి ఈ రాజకీయం నేను చూస్తూనే ఉన్నాను. నేను ఎక్కడ పోలీస్ స్టేషన్ లేదు, మాచవరం మండలం కావచ్చు, పిడుగురాలు కావచ్చు, చత్తనపల్లి కావచ్చు, గుంటూరు కావచ్చు, హైదరాబాదు కావచ్చు, నేను ఎన్నిసార్లు నేను రాజకీయం చేసినట్టుంది, మీ అన్న రాజకీయం చేసినట్టు లేదమ్మా, లేదు. నా పేరు మరంట పెళ్ళి ఇంట్లో బెల్లానికి అన్నం పెట్టలేనాడు, ఉంచుకున్న దానికంట బంగారం గాజులు చేసిందంట, బంగారు గాజులను వడ్డానం చేసి ఇచ్చిందంట. మీ అన్న బతుకు దిక్కు లేదు, ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీటీసీని గెలిపిలేడు, వీడు రాష్ట్రాల్లో నన్ను అడ్డం పెట్టి సాయం అమెరికాలో గవర్నమెంట్లు. ఒకసారి ఆలోచించు షర్మిల గారు, ఏంది కాకమ్మ కబుర్లు నా కాడ పనికిరావు. మీకు మర్యాద చదువుతున్నా వీడియో ద్వారాగా షర్మిల, నీకు మర్యాద చదువుతున్నా, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. ఏంది నీకు చూసే ఉంటా ఇంతకుముందు వాట్సాప్ గ్రూప్లో నీ గురించి ఏం పెట్టాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీకు విజయమ్మ నీకు కూడా ఈ వీడియో ద్వారా చదువుతున్నాను గుర్తుపెట్టుకో. కాకమ్మ కబుర్లు చెప్పి కొడుకని కూతురని ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నా విజయమ్మ. ఏంది మీ బతుకేందో నాకు తెలుసు. నన్ను అడ్డం పెట్టుకుని వేలాది అధికారం డబ్బు కోట్ల రూపాయలు దోచుకు తిన్నారు, గుర్తుపెట్టుకోండి. ఏంది ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీ బతుకు, మీ సినిమా, మీ రాజకీయ కెపాసిటీ నాకు బాగా తెలుసు. నాకు స్టేషన్లోకి పోయినోడనే ఏంది మీ వెనక ఒక పచ్చనేత ఉన్నాడని ఎర్రవీగుతున్నారేమో. ఇలాంటి 2014, 2019లోనే నన్ను ఏం చేయలేక వాడు కాకమ్మ కబుర్లు చెప్పాడు. ఇవాళ ఏం బీగుతాడు అని నన్ను. ఏంది వాడి గురించి కూడా నాకు తెలుసు. వాడు గెలుపు ఎంత, వాడు రాజకీయ బలం ఎంత, వాడు తిరుపతి రైల్వే స్టేషన్లో ఏం చేశాడు, మొత్తం వాడి జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు. ఎలా గెలిచారు, అసలు గెలవకుండానే ఎలా గెలిచారని చెప్పుకుంటున్నారు, అన్నీ నాకు తెలుసు. ఏంది మర్యాదగా గుర్తుపెట్టుకోండి. ఏంది రెచ్చగొట్టి నాటకాలు వేస్తే ఇదిగో ఇప్పుడు మాట్లాడుతున్నాను చూడు, ఇంతకన్నా దారుణంగా ఉంటుంది రాబోయే రోజుల్లో రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే కాసు మహేష్ రెడ్డి, నీకు కూడా చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోరా ముండా కొడక. నువ్వు వేసాలు అరే పిల్ల కొడక, నువ్వు ఒక ఎంపీటీసీని గెలిపిలేవు, ప్రతిదానికి నా పేరు వాడుకున్నావు. నియోజకవర్గంలో చెంచాగాలను అడ్డం పెట్టి, తాగుబోతు ఎదవలను అడ్డం పెట్టి నువ్వు అనుకుంటున్నావు ఏం కాసు మహేష్ రెడ్డి, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. లేకుంటే జగన్ అనుకుంటున్నావా, లేకుంటే వైఎస్ఆర్ అనుకుంటున్నావా, లేకుంటే శ్రీకృష్ణ దేవరాయలు అనుకుంటున్నావా, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నా పేరు వాడుకునేది మీరు ఉండేది ఏందిరా, ఎమ్మెల్యేలు చేసుకునేది ఏంది, ఎంపీలు చేసుకునేది ఏంది. నేనేమన్నా అసలు ఏమనుకుంటున్నా, ఇదేమన్నా ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం ఏదన్నా అడిగితే దానికి ఒక నోటీస్ ఉండదు, ఒక పలుకు ఉండదు, ఒక మాట ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. కాసు నువ్వేదో చెంచాగిరిలాగా నీ కింద తొత్తు నా కొడుకులను పెట్టుకొని ఏదో రాజకీయ చూస్తూనే ఉన్నా, ఓలలో చేసే నీ పనులు ఏంది. నీకు నేను పనున్నా, నీకు నేను చదువుకోలేనున్నా, నీకు నేను సొంతోడిని కాదా, నీకు నేను నాకు ఇల్లు లేదా, ఏమి నీ కాకం నేను మనిషిని కాదా, ఏంది నీకు ఎట్ట కనబడుతున్నాను రా కాసుగా. ఒళ్ళే ఉన్న బలిసిందా. నరసరాపేటలో దిక్కు లేక గురిజాలకు వచ్చి అద్దమ్మై కూడా నా పేరు వాడుకొని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఏంది కోట్లు గడించి కాకమ్మ కబుర్లు చదువుతున్నావు. ఎమ్మెల్యే కాసుగా ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఓకే ఇంకో ముఖ్య గమనిక కాసు, పోయిన 5 సంవత్సరాల్లో నువ్వు ఏమవారం గ్రామంలో ఎన్ని హత్య రాజకీయాలకు పాల్పడ్డావో నాకు తెలుసు. నేను పోలీస్ స్టేషన్లో కూడా కానిస్టేబుల్కి చెప్పాను,
వాడు వాడు హత్యలు చేస్తున్నాడని. గుర్తుపెట్టుకో కాసు, నువ్వేదో గురిజాల నియోజకవర్గంలో ఏదో పీకుదాము, ఏదేదో అనుకుంటున్నావేమో, ఏదో అనుకుంటున్నావు. నీ పిల్ల చెంచాగాళ్ళు 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళ చేత ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ కాకమ్మ కబుర్లకి, నీ పిట్ట కథలకి ఎవడూ లేడు. ఏంది నీ తాగుబోతులను అడ్డం పెట్టుకొని, లేకుంటే ఊళ్ళో లేబర్ వాళ్ళని అడ్డం పెట్టుకొని, నా సర్వే అడ్డం పెట్టుకొని, నువ్వు పల్లెకిలలో కోట్లు సంపాదించి షాపింగ్ మాల్స్ అన్నీ అదే రీతిగా సాగిద్ది అనుకుంటున్నామేమో రాజకీయం. ఒళ్ళు దగ్గర పెట్టుకో కాసు మహేష్. ఇంకొకడు ఉన్నాడు నీ వెనక లోపుట్టుగా, ఇంతకుముందు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఏంది ప్రతి ఒక్కరు కూడా నన్ను వాడుకొని మీరు రాజకీయంగా అయితే పదవులు పొంది డబ్బు సంపాదించుకొని ఏంది లబ్ధి పొందిన గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కళ్ళు నాకు చెబుతుంటే నిన్ను వాడుకొని ఎమ్మెల్యేలై ఎంపీలయ్యి కోట్లు గడించారు, నువ్వేమి ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నావు అని అంటుంటే నాకు ఎట్లా ఉందో తెలుసా. ఇక గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా దాకా ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడని చెబుతుంటే ఎట్లా కాలుతుందో తెలుసా. గుర్తుపెట్టుకో కాసు. రే జగన్, ఒళ్ళు దగ్గర పెట్టుకో పుడతనాయాలా. ఏంది తాగుబోతు ఎదవ చెంచాయ ఎదవ. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒళ్ళు మరిచి తాగి పిట్ట కథలు కాకమ్మ కథలు నోరుంది కదా అని నేలకు తిప్పుతున్నావు బిడా. గుర్తుపెట్టుకో. మరి ఇంకొకటి, ఇవాళ హత్యా రాజకీయాలు అంటున్నారు. ఇవాళ సిఐ నాగరాజు సిపి దగ్గర నుంచి డీజీపీ దాకా జగన్ గారు విమర్శలు చేస్తున్నాడు. వాళ్ళు బాధ్యులు, వీళ్ళు బాధ్యులని. మరి కాపు నేతలంతా సమావేశం అయ్యి ఏంది ఒక కులంగా రాజకీయంగా వాడుకుంటున్నారు. చెప్తున్నా మీ అందరికీ, మీరు మీ యొక్క పదవుల కోసం, డబ్బు కోసం, రాజకీయం కోసం ఇవన్నీ కూడా అబద్ధాల నిజాలు